గుడ్ మార్నింగ్ అండి. ఈవేళ మనం మాట్లాడుకునేది రాజోలు జనసేన 2019లో 800 చిల్లర ఓట్ల మెజార్టీతో 800 మిడిల్లో విజయం సాధించింది. అక్కడ అల్లూరి కృష్ణరాజు గారు రీసెంట్గా ఆయన స్వర్గస్థులయ్యారు. అక్కడ ఇప్పుడు రాజకీయం ఎలా ఉంటుందో వేచి చూడాలి. ఎందుకంటే గొల్లపల్లి సూర్యరావు గారు 2014లో టీడీపీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. బొంతు రాజేశ్వరరావు గారు 2014లోను 19లోను ఓటమి పాలయ్యారు. ఆయనకి ఇవ్వకుండా జనసేనలోకి వచ్చారు బొంతు రాజేశ్వరరావు గారు. ఆయనకి ఇవ్వకుండా వేరే పర్సన్ని అక్కడ వైసీపీ వరప్రసాదరావు గారు ఆయన్ని యూజ్ చేసి పోటీలో దింపింది. రాపాక వరప్రసాద్ గారు అమలాపురం ఎంపీ కింద పోటీ చేస్తున్నారు. కానీ అక్కడ సగినేటిపల్లి, మామిడి కూతురు, రాజోలు, మలికిపురం 4 మండలాలు ఉన్నాయి. సగినేటిపల్లి ఎక్కువగా వైసీపీకి ఎడ్జ్ ఉండే అవకాశం ఉంటుంది. అలాగే మామిడి కూతురు టీడీపీ జనసేనకి ఎడ్జ్ ఉంటుంది. అలాగే రాజులు కూడా టీడీపీ జనసేనకి ఉంటుంది. అలాగే మలికిపురం కూడా జనసేన టీడీపీకి ఉంటుంది ఎడ్జ్. కానీ ఎప్పుడైతే గొల్లపల్లి సూర్య గారు ఫీల్డ్లో ఉన్నారో చాలా టఫ్ ఫైట్ ఉంది. అక్కడ ఎవరు నగ్గినా సరే 2-3 వేల ఓట్లతో నగ్గే అవకాశం ఉంది. అక్కడ గొల్లపల్లి సూర్య గారికి ఎప్పుడు జనాల్లో తిరుగుతారనే ఒక మంచి పేరు ఉంది. అట్లనే అక్కడ గొల్లపల్లి సూర్య గారు సౌమ్యుడు, ఆయన కాంగ్రెస్లో అలవారం నుంచి పోటీ చేసి అప్పుడు మినిస్టర్గా కూడా ఉన్నాడు. ఆయన చాలా సౌమ్యుడు, ఎవరు కాంట్రవర్సీగా ఉండడు ఆయన. కానీ ఆయన పోటీలో దింపడం లాస్ట్ 2 months బ్యాక్ వరకు వైసీపీ టీడీపీలో ఉన్నారు. ఆయన రీసెంట్గా వైసీపీలో వచ్చారు. ఆయన టీడీపీని అలా అంటుపెట్టినే ఉన్నారు. అక్కడ జనసేన టీడీపీ కలిసి ఎంపీపీ కూడా విజయం సాధించారు. అక్కడ ఎక్కువగా కాపు కమ్యూనిటీ, ఎస్సీ కమ్యూనిటీ ఎక్కువ, అక్కడ బీసీ కమ్యూనిటీ, వీళ్ళంతా కూడా సరిసమానంగా ఉంటారు. కానీ బీసీ కాపులు ఇద్దరు కలిస్తే విజయం సాధించే అవకాశం ఉంటుంది. కానీ గొల్లపల్లి సూర్యరావు గారికి మంచి పేరు ఉండడం వలన అక్కడ టఫ్ ఫైట్లోకి వెళ్ళింది ఈ సీటు ఎవరు నగ్గినా సరే 2,000-3,000 మ్యాచ్ వస్తారు. గొల్లపల్లి సూర్యరావు గారు రావచ్చు, లేదా వరప్రసాద్ గారు రావచ్చు. ఎందుకంటే గొల్లపల్లి సూర్యరావు గారు అందరికీ తెలిసిన వ్యక్తి. వరప్రసాద్ గారు ఈయన కొత్తగా వచ్చారు కాబట్టి అందుకని ఈ సీటు కొంచెం టఫ్ ఫైట్లో వెళ్ళింది.